వస్తుంది. స్వగృహం విడిచిపెట్టి అద్దె కొంపలో ఉండేవాళ్ళు ఈ స్తోత్రమును 3 మంగళవారములు జపం చేసుకుంటే వాడి స్వగృహం వాడికి తిరిగి వస్తుంది. అమ్మేసుకున్న కొంప తిరిగి కొన్నవాళ్ళు ఉన్నారు, ఇది చేసుకుని నేను చూశాను, అందుకు చెప్తున్నాను. కానీ అమ్మ అనుగ్రహం ఉంటే పోయిన స్వగృహం తిరిగి తనకి దక్కుతుంది. అంత గొప్ప స్తోత్రం. దేవి యొక్క ఈ మంగళ స్తోత్రం సమాహిత అంటే శ్రద్ధతో, మనస్సు అటూ ఇటూ చెదరకుండా శ్రద్ధతో చదివినా విన్నా అతడికి సకల శుభములు కలుగుతాయి. నా భవేత్తదమంగళం, వాళ్ళకి అమంగళం జరగదు. పుత్ర పౌత్ర అభివృద్ధి కలుగుతుంది, పుత్ర సంతానం కలిగి తీరుతుంది. నమస్తే శరణ్యే శివే సానుకల్పే, నమస్తే జగద్వ్యాపికే